ప్రేక్షకులకు భాద్రపద మాస రాశి ఫలాలు. శ్రీ 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 పంచముఖ గాయత్రి శ్రీ శక్తిపీఠం ఆచార్య శ్రీ లక్ష్మీ శ్రీనివాస సూరి అయ్యగారిచే కుంభరాశి విశిష్టత తెలుసుకుందాం. ఓం గణానాం త్వాం గణపతిం హవామహే కవిం కవీనామృతమస్తమం జ్యేష్ఠరాజ బ్రహ్మణాం బ్రహ్మణానుషృణ్వంత వేద్రసాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. హనుమతేన గురుభ్యో నమః. ఓం భూర్భువస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం శ్రీమాత్రే నమః. శ్రీమత్సింహాసనే నమః. శ్రీ లలితా దేవతాభ్యా నమః. మీ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీ 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 పంచముఖ గాయత్రి శ్రీ చక్ర శక్తిపీఠం ద్వారా మీ టీవీ ప్రేక్షకులందరికీ, మన మీ టీవీని వీక్షిస్తున్న ప్రతి ప్రేక్షకులకు కూడా మనం దైవత్వం అంటే ఏంటి, దేవునికి మనం ఎలా దగ్గరగా ఉండాలి, దేవునితో గోసేవ ద్వారా ఎలా దగ్గర అవ్వాలి, మనకు ఉన్న రకరకాలైన సమస్యలను కూడా సాక్షాత్తు అమ్మతో సమానంగా పోల్చుకునే గోసేవని ఎలా చేయాలి, గోవుని ఎలా సేవ చేయాలి, ఈ కామధేనువు అని మనం పిలువబడే గోవుకి ఎలాంటి సేవలు చేయాలి, ఆ సేవల ద్వారా ఎలాంటి ఉత్తమమైన ఫలితాలను పొందాలని మనం మీ టీవీ ప్రేక్షకులందరికీ కూడా తెలియజేస్తున్నాము. ఈ మీ టీవీ ద్వారా మనకి సమాజానికి గోవుని కాపాడుకుందాం, గోవుని రక్షించుకుందాం, గో సేవ ద్వారా మనకి రకరకాలైన సమస్యలన్నిటినీ కూడా పరిష్కార మార్గాన్ని ఎదుర్కొందాం అని చెప్పేసి, చూసుకుందాం అని చెప్పేసి మనం చెప్పుకుందాం. ఈ యొక్క ద్వాదశ రాశులలో ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకునే సమయంలో ఈ యొక్క ద్వాదశ రాశులలో 11వ రాశి అయిన కుంభరాశి గురించి మనం మీ టీవీ ప్రేక్షకులందరికీ తెలియజేస్తున్నాము. ఈ కుంభరాశికి అధిపతి మనం శని అని చెప్పుకోవచ్చు. ఈ కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు ఉంటాయి. మొదటి నక్షత్రం, రెండవ నక్షత్రం శతాభిషం 1, 2, 3, 4 పాదాలని చెప్పుకోవచ్చు. మూడవ నక్షత్రం పూర్వభాద్ర 1, 2, 3 పాదాలని చెప్పుకోవచ్చు. ఈ ధనిష్ట నక్షత్రాధిపతి కుజుడు, శతాభిష నక్షత్రాధిపతి శని, పూర్వభాద్ర నక్షత్రాధిపతి గురుడు అని మనం కూడా చెప్పుకోవచ్చు. ఈ నక్షత్రాధిపతులను కూడా చూసుకుంటూ మాసాధిపతులను కూడా మనం లెక్కలో తీసుకుంటే ఈ మాసాధిపతుల్లో ఒక్కొక్క నక్షత్రానికి వచ్చేసి భాద్రపద మాసం అనగా 4/9/2024 నుంచి 3/10/2024 వరకు కూడా ధనిష్ట నక్షత్రానికి మాసాధిపతి బుధుడుగా మనం పరిగణించవచ్చు. బుధుడు విష్ణుకారకుడు. బుధుడి అనుగ్రహాన్ని పొందాలి అంటే మనం విష్ణుమూర్తి యొక్క దైవనామస్మరణ చేసుకోవాలి. మనకు అందరికీ అనుకూలంగా ఉండే తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాన్ని చేసుకుంటే ఈ యొక్క కుంభరాశి వారికి అనగా ధనిష్ట నక్షత్రం, శతాభిష నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి చాలా అనుకూలత ఉంటుంది. అలానే శతాభిష నక్షత్రానికి గురువు అధిపతిగా ఉంటాడు. పూర్వభాద్ర నక్షత్రానికి చంద్రుడు మాసాధిపతిగా ఉంటాడు. ఈ గురువు, చంద్రుడు, బుధుడు 3 సాత్విక గ్రహాలు. ఈ సాత్విక గ్రహాలు అయినప్పటికీ కూడా కుంభరాశి వారి మనస్తత్వాన్ని మనం పోల్చుకుంటే వీళ్ళు పని విషయాలలో కానీ, మాట్లాడే విషయాలలో కానీ, సమాజం విషయంలో కానీ, రాజకీయపరమైన విషయాలలో కానీ, తల్లిదండ్రుల విషయాలలో కానీ చాలా నిబద్ధతగా ఉంటారు. వీళ్ళు ఒక పనిని తలపించుకుంటే ఆ పనిని వాళ్ళకు వాళ్ళే ఈ పనిని నేను చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళ కార్యాన్ని వాళ్ళే రూపుదిద్దుకుంటూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఒక గుర్తింపుని ఏర్పరచుకుంటారు.
ఈ కుంభరాశి వారికి ప్రత్యేకంగా కష్టపడే తత్వం ఎక్కువ ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ఎలాంటి సమయాన్ని కూడా వృధా చేయకుండా కష్టపడే తత్వం ఉంటుంది. కానీ వీళ్ళకి దైవానుగ్రహం లోపించటం వల్ల కానీ, గ్రహాల ఉచ్చస్థితి నీచస్థితి వల్ల కానీ, గత జన్మలో మనం చేసుకున్న స్వల్పకాల దోషాలను కానీ వీళ్ళని కొన్ని సమస్యలు వీళ్ళ జీవితంలో వేధిస్తూ వీళ్ళ జీవితాన్ని అతలాకుతలం చేస్తూ ఉంటాయి. ఈ కుంభరాశి వాళ్ళకి ఎంత కష్టపడుతుంటారో అంత అవమానాలు ఎదుర్కొంటారు. ఎంత చక్కగా సౌమ్యంగా మాట్లాడాలనుకుంటారో అంతమంది శత్రువులు ఉంటారు. ఇలాంటి విషయాలు చూసుకుంటే మన భాద్రపద మాసంలో కొంచెం గ్రహస్థితి ప్రతికూలత ఉండటం వలన ఈ కుంభరాశి వారికి పనులలో బద్ధకం ఏర్పడుతుంది. ఆరోగ్య భంగములు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో కూడా నష్టం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మనం ఏదైనా నూతనంగా ఒక వృత్తిని మొదలు పెట్టాలన్నా, ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలన్నా, ఏదైనా మనం మొట్టమొదటిగా ఏదైనా కొత్తది స్థాపించాలన్నా, ప్రారంభించాలన్నా ఈ యొక్క భాద్రపద మాసంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే శారీరక శ్రమ, అలసట, అకాల భోజనం కూడా ఉంటుంది. వీళ్ళు టైంకి భోజనం చేయలేకపోవటం, ఈ టైంకి భోజనం చేయలేకపోవటం వల్ల తలకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనటం, అంటే తలనొప్పి కానీ, కంటికి సంబంధించిన ఇబ్బందులు కానీ ఇలాంటివి ఎదుర్కొనటం, వీటితో పాటు శరీరానికి చిన్న గాయాలు అవ్వటం, ఔషధ సేవలు కూడా జరుగుతుంది. సో ఇవన్నీ జరిగినప్పటికీ స్పెక్యులేషన్ కొంచెం అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళు ఈ మనీ ఏదో ఒక విధంగా ఈ నెలలో చంద్రుడి బలం, గురు బలం, బుధ బలం ఉండటం వలన మనకు కావలసినంత ఏదో ఒక విధంగా మనకి మన మనీ అందుతుంది. ఈ యొక్క డబ్బు అందటం వలన ఈ యొక్క చిన్న అవమానాలు, శారీరక శ్రమ వీటిలో నుంచి కొంత రిలీఫ్ అవుతారు. పనుల ఎందుకు ఆటంకాలు. ఇక ముఖ్యంగా మన కుంభరాశి వాళ్ళకి చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, ఈ భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో ఈ భార్యాభర్తల మీద అవగాహన లోపం వలన మనస్పర్ధలు రావటం వల్ల ఈ భార్యాభర్తల మీద చిన్న విభేదాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ భార్యాభర్తల అన్యోన్యతని పెంచుకోవాలి అంటే శుక్రగ్రహ ఆరాధన చేసుకోవాలి. ప్రతి శుక్రవారం కూడా రేపు శ్రావణ మాసంలో విధిగా అమ్మవారిని పూజించుకోవాలి. మాంగళ్య బలాన్ని పెంచుకుంటూ దాంపత్య అన్యోన్యత కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ శుక్రగ్రహానికి ఇష్టమైన బొబ్బర్లు గురువారం రాత్రిపూట అనగా శుక్రవారం ఉదయము 12ంటికి నిద్రలేసి ఒక 6 గుప్పెళ్ళు, ఒక చిన్న బౌల్ తీసుకున్న 6 గుప్పెళ్ళు బౌల్లో వేసి చక్కగా 5 దాకా నానబెట్టి 5 గంటలు నానబెట్టి ఉదయాన్నే అవన్నీ తీసి వడగట్టి బెల్లం ముక్కేసి మనకి తెల్ల ఆవుకి మనం ఎప్పుడైతే మనం యొక్క బొబ్బర్లు తినిపించామో మనకి మంచి అనుకూలత, ఆరోగ్య భంగము, కంటికి సంబంధించిన ఇబ్బందులు ఏమీ లేకపోవటం, మనకు కావాల్సిన పూర్తి పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది. అలానే సూర్యోదయం టైంలో వీళ్ళకి సూర్యానుగ్రహత లేకపోవటం వలన అవమానాలు ఉంటాయి. కాబట్టి సూర్యుడు ఉదయించే టైంలో చక్కగా మీకు ఏ దేవత నచ్చుతుందో, మీకు నచ్చిన దేవత, మీరు నమ్ముకున్న దేవత, దేవీ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రూపాన్ని ఊహించుకుంటూ సూర్యునికి వెళ్ళి చూస్తూ చక్కగా కళ్ళు మూసుకొని ఒక 2.5 నిమిషాలు ధ్యానం చేస్తే ఈ కుంభరాశి వాళ్ళకి అందరికీ అనుకూలతలు ఏర్పడుతుంది. స్వామివారి యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్న శనీశ్వర ఆలయానికి కానీ, లేదంటే దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ, శివాలయంలో ఉన్న శనిగ్రహానికి సంబంధించిన నవగ్రహ ఆలయానికి కానీ మీరు వెళ్ళి స్వామివారిని దర్శించుకొని శివుడికి శనివారం అభిషేకాలు చేయించడం వల్ల మీ యొక్క పూర్తిగా విముక్తులవుతారు. చక్కగా మీ యొక్క అనుకూలత పెరుగుతుంది, ఆరోగ్య అనుకూలత ఉంటుంది, రాజకీయ అనుకూలత ఉంటుంది, విద్యా అనుకూలత కూడా ఉంటుంది అని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఓం శం శనీశ్వరాయ నమః అని చెప్పవచ్చు. ఓం నమ ఈశ్వరాయ అని కూడా చెప్పొచ్చు. ఈ యొక్క బుధగ్రహ బలం పెరగాలి, మనకి అనుకూలత ఉండాలి అని అనుకుంటే మనం
రోజు ఉదయాన్నే శుక్రవారము శనివారము కనకదార సూత్రాన్ని చదవటం కానీ విష్ణు సహస్రనామం వినటం కానీ వీటన్నిటికంటే లలితా పారాయణంలో లలితాదేవి యొక్క అష్టోత్తర శతనామావళిలో 2 పదాలను తీసుకొని చక్కగా వాటిని స్మరించడం కానీ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవటం కోసం మీ టీవీ ప్రేక్షకులందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీమన్నారాయణ.